హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రామరాజు అయితే ముగ్గురు పిల్లలకి కూడా ప్రేమ పెళ్ళిళ్ళు చేయకూడదని, అలాగే వాళ్ళకి తను చూసిన సంబంధాలనే ఇచ్చి చెయ్యాలని రామరాజు గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. వేదవతి అయితే తనకి తెలిసిన వాళ్ళల్లో ఎవరో ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయి అన్ని విధాలుగా బాగుంటుందని రామరాజుకి చెప్పడంతో రామరాజు అస్సలు ఒప్పుకోడు. పైగా నా కొడుకుల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసని చెప్పి రామరాజు మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ పెద్ద కొడుకు చందు అయితే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తనని కలవడానికి గుడి దగ్గరికి వెళ్ళి అలా ఇద్దరు కలుస్తారు. తర్వాత ఆ అమ్మాయి సుభద్ర, చందు, మన ప్రేమ విషయం ఇంట్లో మీ నాన్నకి చెప్పావా? మన పెళ్లి గురించి మాట్లాడావా అని చెప్పి సుభద్ర అడగడంతో ఆ మాటలకి చందు భయపడుతూ నాన్న నేనా అని చెప్పి ఇక భయపడుతూ ఉంటాడు. కానీ సుభద్ర మాత్రం చందుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే వేదవతి ఫోన్లో మాట్లాడుతూ తను కూరగాయలు కడిగిన నీళ్ళని ఒక్కసారిగా బయటికి విసిరేస్తుంది. అలా విసిరేసే టైంలో వాళ్ళ అన్నయ్య సేనాపతి కారు తీస్తుంటాడు. ఆ కారులోంచి కారు తీస్తుండగా తన మీద ఆ నీళ్లు పడిపోతాయి. ఇక అది చూసిన సేనాపతి చాలా కోపంగా వేదవతి వైపు చూస్తాడు. వేదవతి సారీ సారీ నేను నేను కావాలని చేయలేదు అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంతలో సేనాపతి వాళ్ళ భార్య రేవతి వచ్చి అసలు ఏం చేస్తున్నావు? ఏంటిదంతా? ఈ బట్టల నిండా కూరగాయలు కడిగిన నీళ్లు పోస్తావా? చూడు, ఈ మరకలు వదలాలంటే నాకెంత టైం పడుతుందో అని చెప్పి రేవతి అయితే ఇక వేదవతి మీద గొడవ పడుతూ ఉంటుంది. అదే టైంలో పైనుంచి భద్రమ్మ చూస్తుంది. ఏం జరిగింది అని అడగడంతో ఇక రేవతి జరిగిందంతా కూడా భద్రమ్మకి చెప్తుంది. భద్రమ్మ అదంతా చూసి ఇదంతా కావాలని చేస్తున్నారు. ఈ రకంగా అయినా సరే మాటలు కలిసి మళ్ళీ ఈ కుటుంబంతో కలవాలని చూస్తున్నారు. కుటుంబాన్ని వద్దనుకొని ఒక పనివాడిని పెళ్లి చేసుకుంది. అలాగే ఊరు పేరు లేని అనాథతో కాపురం చేసింది. అట్లాంటి దాని గురించి మీరు నాకు చెప్పడమేంటి? అట్లాంటి దాని మొహం కూడా చూడకూడదు. సేనాపతి లోపలికి వచ్చేయండి అని చెప్పి ఇక భద్రమ్మ సేనాపతిని లోపలికి రమ్మంటుంది. అది చూసిన పెద్దావిడ చాలా బాధపడుతుంది. ఇక ఈ రెండు కుటుంబాలు ఎన్నటికీ కలవో. ఇద్దరు కూతుళ్ళు కళ్ళ ముందే కనిపించిన ఒకరికొకరు భగ్గుమన్నట్టు ఉంటున్నారు. రెండు కుటుంబాలు ఎప్పటికీ కలుస్తాయో అని చెప్పి తనలో తను కుమిలిపోతుంటే ఇక సేనాపతి కూతురు ప్రేమ అదే టైంలో వస్తుంది. ప్రేమ అయితే ఇంకా పెద్దావిడిని చూసి ఏంటి ముసలి భోంచేయకుండా కూర్చుని బాధపడుతున్నావు? మళ్ళీ దాని గురించేనా? చూడు, నువ్విలా రోజు బాధపడుతుంటే నిన్ను చూస్తూ నేనెలా ఊరుకుంటా అనుకుంటున్నావు? ముందు భోంచేయి అని చెప్పి భోజనాన్ని ఇక పెద్దావిడికి పెడుతుంది. కానీ పెద్దావిడ తినకుండా ప్లేట్ని దూరంగా నెడుతుంటే తనే చేతులు కడుక్కొని ఇక బామ్మగారికి తినిపిస్తుంది. ఇక్కడ చూస్తే వేదవతి చాలా బాధపడుతూ లోపలికి వెళ్తుంటే ఇక వేదవతి చిన్న కొడుకు, అమ్మా ఏమైంది? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నిన్ను ఎవరేమన్నారు? నాకు తెలుసు, ఆ ఎదురింటి వాళ్ళే కదా నిన్నేదో అన్నట్టున్నారు, చెప్తా వాళ్ళ పని అని చెప్పి ఇక చిన్నోడు ముందుకు వెళ్తుంటే చిన్న అడ్లెగు, ఏం జరగలేదు లెగు అని చెప్పి అక్కడి నుంచి వేదవతి ఇక వెళ్ళిపోతుంది. ఇక చిన్నోడైతే బయటికి వచ్చి ఉసేయ్ ఏమన్నారే? మా అమ్మని ఎందుకు బాధ పెట్టారే? అసలు మా అమ్మని ప్రతిసారి బాధ పెట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక చిన్నోడైతే ఆ ఇంటి మీద గట్టిగా అరుస్తాడు. అది చూసిన ప్రేమ, ఏంట్రా నువ్వు ఇంకా రాలేదంట అనుకున్నావు, వచ్చేసావా? మీ అమ్మ ఏం చేసిందో చెప్పమంటావా? చేసి చూపించమంటావా అని అంటుంటే ఏం చేసింది చూపి చూపి అని చెప్పి షర్ట్ని ఎగరేసుకుంటూ ఉంటే ఇక భోజనం తిన్న ప్లేట్ని కడిగి ఆ నీళ్ళని ఆ చిన్నోడి మీద పోస్తుంది. ఒక్కసారిగా రామరాజు చిన్న కొడుకు ఇక సేనాపతి కూతురు మీద గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన పెద్దావిడ ఇంతవరకు ఈ రెండు కుటుంబాలు కలుస్తాయో లేదో అని కాస్త అనుమానం ఉండేది. కానీ మీ ఇద్దరి వల్లే ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయన్న
నమ్మకం వచ్చింది. మీ ఇద్దరి పెళ్ళి కళ్ళారా చూడాలి, అలాగే ఇరు కుటుంబాలు ఒక్కటవ్వాలి అని చెప్పి పెద్దావిడ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ అయితే హడావుడిగా రెడీ అయ్యి బయటకు వెళ్తుంది. తను గోదావరి గట్టున కూర్చుని ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. అతను, ప్రేమ, ఇంకెన్ని రోజులు ఇలా ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా కలుసుకుంటాం? మన ప్రేమ విషయం త్వరగా మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తన చేతిని పట్టుకుంటూ ఉంటే తను చేతిని వెనక్కి లాక్కుని, చూడు కళ్యాణ్, ప్రేమ విషయం మా ఇంట్లో చెప్తే నన్ను ఊరుకోరు అని చెప్పి తను భయపడుతూ ఉంటే ఒక్కసారిగా ఆ కళ్యాణ్ అయితే, అది కాదు ప్రేమ, నువ్వు కనీసం నన్ను చెయ్యి కూడా తాకనివ్వట్లేదు, అసలు నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా అని అడగడంతో అతను మాటలకి, ప్రేమ, అదేంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఎంతలా ప్రేమించానో నీకేం తెలుసు? కానీ ఇలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే అని చెప్పి తను అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరి వాళ్ళు అట్నుంచి వెళ్తూ వాళ్ళిద్దరినీ చూస్తారు. కానీ ఆ అబ్బాయి మోహన్ చూడక తను రామరాజు చిన్న కొడుకు అన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఇక ఈ జరిగిందంతా కూడా వెళ్ళి సేనాపతితో చెప్తారు. ఒక్కసారిగా సేనాపతి ఆవేశంగా భద్రమ్మకి చెప్తాడు, భద్రమ్మ, అసలు చూసావుగా ఏం జరుగుతుందో? ఆ రామరాజు తన చిన్న కొడుకుని ఉసిగలిపి నా కూతురు మీద కన్ను పడేలా చేశారు అని చెప్పి ఇక సేనాపతి అయితే భద్రమ్మకి చెప్పడంతో, భద్రమ్మ, ఇప్పుడే వాడి అంతు చూస్తాను అని చెప్పి ఇక సేనాపతి అలాగే భద్రమ్మ, రేవతి, ఇంకా ప్రేమ, పెద్దావిడ అందరూ కలిసి రామరాజు ఇంటికి బయలుదేరుతారు. ఇక్కడ చూస్తే రామరాజు తన ముగ్గురు కొడుకుల్ని పిలిచి ముగ్గురు కొడుకులతో మాట్లాడుతూ, చూడండి, మీ అమ్మని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తన కన్న వాళ్ళకి దూరం చేశాను. దానివల్ల మీ అమ్మ ఎంతగా కుమిలిపోతుందో నాకు బాగా తెలుసు. నాకు ఊరు పేరు లేదు, ఒక అనాథని. తనకి నా తరపు నుంచి ఎట్లాంటి కుటుంబాన్ని ప్రేమని అందించలేకపోయాను అని అంటుంటే వేదవతి, అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరు లేకపోయినా మీరు నాకు భర్త ప్రేమని అందించారు. మీ ప్రేమ చాలండి నాకు, అదేం వద్దు అని చెప్పి వేదవతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రామరాజు, చూడు వేదవతి, నువ్వు పైకి చెప్పకపోయినా నీ మనసులో నువ్వు ఎలా బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు. చూడండి, మీ ముగ్గురికి నేను చూసిన సంబంధాలే చేసుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ప్రేమించనని మాట ఇవ్వండి అని అడగడంతో ఒక్కసారిగా ముగ్గురు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక చిన్నోడైతే వాళ్ళ నాన్న అడగడమే ఆలస్యం, వెంటనే చేతిలో చెయ్యి వేసి, ఎవరిని ప్రేమించిన నాన్న, మీరు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాట ఇస్తాడు. కానీ పెద్ద కొడుకు అలాగే నడిపి కొడుకు ఇద్దరు కూడా దూరంగా ఉండి ఒకరినొకరు చూసుకుంటారు. ఏరా పెద్దోడా, నడిపోడా, మీ ఇద్దరు మాట ఇవ్వండి. ఏ మీకు బయట ఏమన్నా ఎవరినన్నా ప్రేమిస్తున్నారా అని అడగడంతో, లేదు, మేమెవరం ప్రేమించట్లేదు అని చెప్పి చందు అలాగే సాగర్ ఇద్దరు కూడా మేము మీరు చూసిన సంబంధాన్నే పెళ్లి చేసుకుంటామని వాళ్ళ నాన్నకి మాట ఇస్తారు. అది చూసిన రామరాజు చాలా సంతోషిస్తాడు. ముగ్గురు కొడుకుల్ని దగ్గరికి తీసుకుని, నా ముగ్గురు కొడుకులు నా మాట జవతాటరు, నా పెంపకం అట్లాంటిది అని చెప్పి ఇక రామరాజు సంతోషిస్తున్న టైంలో భద్రమ్మ, రేయ్ రామరాజు, బయటికి వస్తావా రావా అని పిలవడంతో ఒక్కసారిగా రామరాజు భద్రమ్మ గొంతు విని షాక్ అయిపోతాడు. వేదవతి కూడా హడావుడిగా బయటికి వస్తుంది. అక్క, నువ్వు మా ఇంటికి వచ్చావా అని చెప్పి వేదవతి దగ్గరికి వెళ్ళబోతుంటే, ఆగు, నేను నీ కోసం రాలేదు, ఇదిగో ఈ రామరాజుతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి ఇక భద్రమ్మ అయితే రామరాజుతో అంటుంది. రామరాజు, ఏంటి మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చారు అని అంటుంటే ఇక పక్కన ఉన్న సేనాపతి, రేయ్ రామరాజు, నిన్ను ఆ ఇంటికి రానివ్వట్లేదని నీ కొడుకుని
నా కూతురు మీదకి ఉసుగొలిపావా? నీ కొడుకు నా కూతురుతో ప్రేమ గురించి గుడి దగ్గర మాట్లాడాడు అని చెప్పి ఇక సేనాపతి మాట్లాడుతుంటే సేనాపతి మాటలకి ఒక్కసారిగా రామరాజు ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు సేనాపతి? నా కొడుకెందుకు నీ కూతురుతో మాట్లాడతాడు అని అంటుంటే, అవును, నా కొడుకు నీ కొడుకు నా కూతురుతో మాట్లాడడం నేను చూశాను. చెప్పు చెప్పు, నా కూతురుతో నువ్వు మాట్లాడావా లేదా అని చెప్పి ఇక చిన్నోడిని అడగడంతో రామరాజు కూడా, చిన్నోడా ముందుకురా, నువ్వు సేనాపతి కూతురుతో గుడి దగ్గర మాట్లాడావా లేదా అని అడగడంతో మాట్లాడానని చెప్పి చిన్నోడు చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు కోపంగా చిన్నోడి చెంప పగల కొడతాడు. పక్కన ఉన్న వేదవతి, ఏవండి ఆగండి, అసలేం జరిగిందో తెలుసుకున్న తర్వాత మీరు మీరు చిన్నోడిని విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అని అంటుంటే, ఇంకేం జరగాలి? ఇంతకు ముందే కదా ప్రేమ దోమ అంటూ ఏమీ ఉండవని నా చేతిలో చెయ్యేసి మాటిచ్చో, మరి ఎందుకు ఎందుకు ఆ అమ్మాయి చేతిలో చెయ్యేసి మాటిచ్చో? ప్రేమ గురించి ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడావు అని అడగడంతో దానికి చిన్నోడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక సేనాపతి అయితే, చూడు, ఇది నీకు మొదటి వార్నింగ్గా వదిలేస్తున్నాను. ఇంకొక్కసారి నీ కొడుకు నా కూతురుతో కనిపిస్తే అక్కడికక్కడే నరికి ముక్కలు చేస్తాను. ఒక్కసారి మా ఇంటి ఆడపిల్లని తీసుకెళ్ళి మా కుటుంబ పరువుని తీసావు, రెండోసారి అదే తప్పు జరిగితే చూస్తూ ఊరుకోము అని చెప్పి సేనాపతి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక భద్రమ్మ అయితే తన మేనకోడల్ని దగ్గరికి తీసుకుని, రే రామరాజు, ఇది నా మేనకోడలు జోలికి వస్తే చంపేస్తాను అని చెప్పి ఇక భద్రమ్మ కూడా ఆ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు అయితే, అసలు అసలు ఎందుకురా నా కడుపున చెడబుట్టావు? నువ్వు ప్రతిసారి ఇలాగే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు చివరికి ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లతో మాట్లాడావా? ఇప్పటికే 25 సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి మనకి ఎట్లాంటి సంబంధాలు లేవు. నేను చేసిన పొరపాటుతో మీ అమ్మకి తన పుట్టింట్లే దూరం అయ్యింది. ఇప్పుడు నేను చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేసి ఇక ఇరు కుటుంబాల్లో ఒక్కరే మిగిలేలా చెయ్యకు అని చెప్పి ఇక రామరాజు అయితే తన చిన్న కొడుకుని బాగా కొట్టి అక్కడి నుంచి బయటికి తోసేసి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి ప్రేమ అయితే తన చిన్న మావయ్యని పిలిచి, మావయ్య, గుడి దగ్గర నాతో మాట్లాడింది చిన్నోడు కాదు అని చెప్పి ఇక ప్రేమ తన చిన్న మామతో చెప్పడంతో ఒక్కసారిగా తన చిన్న మామ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు గుడి దగ్గర మాట్లాడింది చిన్నోడితో కదా, మరి ఎవరతను అని అంటుంటే, అతని పేరు కళ్యాణ్, అతన్ని నేను ప్రేమిస్తున్నాను, అతను నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియటం లేదు. అనుకోకుండా అదే టైంలో నాన్న అతన్ని చూసేలోపే అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అదే టైంలో అదే కలర్ షర్ట్తో చిన్నోడు అక్కడ ఉండడం వల్ల చిన్నోడు నాతో మాట్లాడాడేమో అని నాన్నకి చెప్పిన వాళ్ళు అనుమానపడ్డారు. అదే జరిగింది. పాపం నా వల్ల చిన్నోడు చాలా మాటలు పడ్డాడు, చాలా దెబ్బలు తిన్నాడు అని చెప్పి ఇక ప్రేమ జరిగిందంతా వాళ్ళ చిన్నమామతో చెప్తుంది. వాళ్ళ చిన్నమామ ఇక చిన్నోడి దగ్గరికి వెళ్ళి, రే చిన్నోడా, ఇంత జరుగుతున్నా ఎందుకు నేను కాదని చెప్పలేదు, తనతో మాట్లాడింది నువ్వే అని ఎందుకు చెప్పావు అని అంటుంటే, ఆ మాటలకి, మామ, నేను కనుక అక్కడ తనతో మాట్లాడింది నేను కాదని తెలిస్తే తర్వాత తన జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మన ఇరు కుటుంబాలకి కేవలం గొడవలు మాత్రమే ఉన్నాయి, కానీ మన ఇరు కుటుంబాలు ఒక్కటేనని మీకు తెలుసు కదా. ఆ కుటుంబంలో పరువు పోయినా, మన కుటుంబంలో పరువు పోయినా అది మన 2 కుటుంబాలకి చెందిందే కదా. ఒక ఆడపిల్ల గురించి నాలుగురు కలగా చెప్పుకోవడం ఇష్టం లేక అందుకే
అందుకే అలా చెప్పాను అని చెప్పి ఇక చిన్నోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా విన్న వేదవతి అయితే వాళ్ళ తమ్ముడి వైపు చూస్తుంది. అక్క, వీడు అచ్చం నీ పోలికలేనే. వాడికి చివరికి బుద్ధి కూడా నీ బుద్ధే వచ్చింది. నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో వాడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. అక్కడ సేనాపతి అన్నయ్య కూతురు పరువు పోతుందని, ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని వాడు బావ దగ్గర ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని మాటలు పడ్డాడో అని చెప్పి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రానున్న ఎపిసోడ్స్లో సేనాపతి కూతురు ప్రేమ అసలు రామరాజు చిన్న కొడుకుతో ఎలా ప్రేమలో పడబోతుంది, తను ప్రేమించిన కళ్యాణ్ తనని ఏ రకంగా మోసం చేస్తున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో